తల్లిదండ్రులు అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు మీరు ఇచ్చింది అంటే ఇది ఛాలెంజా లేకపోతే బూనా లేకపోతే ఏంటిది? అవుతుందా లేదా అన్నాను, కానీ అది కరెక్టా కాదా, ఎంతవరకు సాధ్యం, ఆ చేయడంలో తప్పులు జరిగితే ఏం జరుగుతుంది, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ కెన్ ఆల్వేస్ గో రాంగ్. ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్ థింగ్ విచ్ ఇస్ ట్రైంగ్ టు బికమ్ రియాలిటీ. ఇప్పుడు 2 విషయాలు అడిగావు నువ్వు నన్ను ప్రశాంత్. అవును. ఒకటి సొమాటిక్ అంటే ఫిజికల్ అపియరెన్స్ గురించి అడిగావు, అవును. ఇంకొకటి లోపల ఉన్న ఇంటలెక్చువల్ గురించి అడిగావు. ఈ 2 డిఫరెంట్ థింగ్స్, 2 రైలు పట్టాలు లాంటివి. అవును. ఓకే, సో అంటే నువ్వేం అడుగుతున్నావు, యూ వాంట్ టు మేక్ ఎ బేబీ హూ ఇస్ ఫిజికలీ లైక్ దిస్, మెంటలీ లైక్ దిస్. ఒక హంకీ డమ్ బింబో వద్దు మళ్ళీ మనకి. కరెక్ట్ కదా, ఒక అందమైన డమ్ బింబో కూడా వద్దు మనకి. మనకి బ్యూటీ విత్ బ్రెయిన్స్ కావాలి. అంటే యూ వాంట్ టు చేంజ్ ద జెనెటిక్ మేకప్ ఇన్ సచ్ ఎ వే దట్ సొమాటికలీ అంటే ఫిజికలీ ఆల్సో ఇట్ షుడ్ బి డిఫరెంట్ and genetically also it should be different. Correct. Okay, so the engineering has to work at germ cell line plus somatic cell line. సో ఇన్నిటిని మనం మరమ్మతులు చేస్తున్నామంటే అవి అతుకుల బొంతే కదా. సో ఆ అతుకుల బొంతతో ఏమొస్తుంది బయటికి అనేది మంచిగా అతుక్కుని వస్తుందా, లేదా ఆ అతుకులు కనిపించుకుంటూ ఆ మరకలతో వస్తుందా? మీరు ఆ అతుకుల బొంత అనటంలోనే ఒక నెగిటివిటీ కొడుతోంది నాకు. అట్లా అని నేను చెప్పను, బికాస్ దెర్ ఇస్ సంథింగ్, సైన్స్ ఈజ్ ఆల్వేస్, మనం ఎప్పుడు డిబేట్స్కే పెడుతూ ఉంటాం. ఎందుకంటే దెర్ ఆర్ 2-3 సైడ్స్ ఆఫ్ ద, ఒకటాన్ని ఒకట్లా ఫేస్ వాల్యూలో చూడటానికి ఉండదు. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాక్సిన్ వార్సే చూస్తే ఎన్ని వ్యాక్సిన్ వార్స్ ఉంటాయి. మనం అప్పుడు ఆ టైంలో మానవాళిని సేవ్ చేసుకోవడానికి మన ఇష్టం వచ్చినట్టు మనం వాడతాం డెఫినెట్గా. నా time, even at that time, if you go back and see my interviews for around the corona vaccine also, I used to say, we have time-tested vaccines like dead vaccine, right, which we had used from immemorial, and smallpox man eradicate cheyagaliyam. Live attenuated vaccines like polio virus, which again we have used, and polio tarimesam manam. Ante oka live virus ni manam ichchestam. Or you have viral like particles like హెచ్పివి వ్యాక్సిన్. ఇవన్నీ ఉండగా ఏమీ తెలియని ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ గురించి తొందరపడి తీసుకోవాల్సిన అవసరం ఏంటి? జస్ట్ బికాస్ సంబడి ఎల్స్ ఈస్ గివింగ్ అస్. నవ్ విల్ గెట్ ఆల్ దీస్ థింగ్స్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్తో అదయింది ఇదయింది ఇన్ని వస్తాయి సరే. కరెక్ట్. సో మనం ఎప్పుడు టైం టెస్టెడ్వి చూసుకోవాలి. అంటే నేచర్ని మనం ఎప్పుడైనా ఇచ్చేస్తే, మనకి ఎప్పుడో చెప్తారు వృక్షో రక్షతి రక్షిత అనేసి. ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఇన్ ఇట్, బట్ స్టిల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సో మనం నేచర్ని కాపాడితే నేచర్ మనల్ని కాపాడుతుంది. అంటే మనం నేచర్ని ఇంటర్ఫియర్ అవుతున్నాం. ఇంటర్ఫియర్ అయ్యేటప్పుడు అది మనకి సునామీలాగా కొడుతుందా, ఇట్స్ ఓకే అని ఇలా గలగల పారుతూ వెళ్తుందా అనేది మన చేతిలో ఉండదు. దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, అండ్ వాట్ ఈజ్ అనదర్ థింగ్ అంటే, ఇప్పుడు మనం నువ్వు చెప్పే దాటిని మనం జెనెటిక్ ఇది బేబీస్ అంటాం, ఏమంటాం డిజైనర్ బేబీస్ అంటాం. డిజైనర్ బేబీస్ అంటే మనం డిజైన్ చేసుకుంటున్నాం, మా బ్లౌజ్ ఇలా కావాలి, మా చీర ఇలా కావాలి. సో అది వేసుకున్న తర్వాత మనకే నచ్చకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తావు? చింపి పక్కన ఇంటికి వస్తావా, పక్కింటి వాళ్ళకి ఇస్తావా, అడుకునే వాళ్ళకి ఇస్తావా, చెత్తగంపలు వేస్తావా? చేయలేం కదా. సో అవన్నీ చేయడంలో బేబీ ఆటిస్టిక్ కానీ మెంటల్ రిటార్డెడ్ కానీ వస్తే, బికాస్ యు ఆర్ మెడలింగ్, నువ్వు ఎంబ్రియోని మెడల్ చేస్తున్నావు. సో ఆ స్కోప్ కూడా ఉంది డెఫినెట్గా. ఇది మన జెనెటిక్స్ని మార్చుకుని మనకు ఎలా కావాలో అలా చేయాలని చూస్తున్నాం. అది అవ్వాలి అని లేదు.